వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వరలక్ష్మి వ్రతం పూర్తి పూజా విధానం ఈ వీడియోలో అందించడం జరుగుతోంది. ఈ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోండి. ఈ వీడియో పూజ కంటే ముందుగానే ఒకసారి చూడండి. అప్పుడు ఎలా పూజ చేసుకుంటాం, కావలసినవి ఏంటనే సమాచారం మీకు దొరుకుతుంది. పూజ చేసుకునేటప్పుడు కూడా ఈ వీడియో ఒక్కసారి ప్లే చేసుకొని చక్కగా ఈ వీడియో పెట్టుకొని మీరు చక్కగా పూజ చేసుకోవచ్చు. మనం ఈ వీడియోలో వ్రత కథతో పాటు అన్నీ కూడా ఈ వీడియోలో చక్కగా పూజ చేసుకునే విధానం ఏర్పాటు చేశాము. పూజకి కూర్చునే ముందు మనం ఏ నోము నోచినా, ఏ వ్రతం చేసుకున్నా భార్యాభర్త ఇద్దరూ కలిసి పీటల మీద కూర్చుంటాము. కానీ వరలక్ష్మి వ్రతం కేవలం ఆడవాళ్ళు మాత్రమే చేసుకుంటారు. కాబట్టి పూజ చేసుకునేటటువంటి ఆడవారు భర్త ఆశీస్సులు తీసుకోవాలి. అదేంటి పువ్వులు పళ్ళు అన్నీ ఆయనే కదా తెచ్చారు, ఆయన అనుమతితోనే కదా చేసుకుంటున్నాను, మళ్ళీ ఆశీర్వాదం ఎందుకు అని ప్రశ్నించకూడదు. భర్త కాళ్ళకి నమస్కారం చేసుకొని ఆయనతో అక్షతలు వేయించుకొని అప్పుడు పూజకు కూర్చోవాలి. తెలిసిన వాళ్ళు యథావిధిగా చేస్తూనే ఉంటారు, తెలియని వాళ్ళు తెలుసుకొని ఈ ఒక్కటి పాటించి పూజకు కూర్చోండి. అలాగే పూజకు కూర్చునేటటువంటి వాళ్ళు శుభ్రంగా తలస్నానం చేయాలి, శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించాలి, కాళ్ళకి పసుపు రాసుకోవాలి, పట్టీలు, మెట్టెలు, చేతులకి మట్టి గాజులు, బంగారపు గాజులు ఉన్నా సరే మట్టి గాజు ఒక్కటైనా వేసుకోవాలి అనేది శాస్త్రవచనము. మెడలో నాంతాడు, నల్లపూసలు, పాపిట్లో కుంకుమ బొట్టు, నుదుటి మీద కుంకుమ బొట్టు పెట్టుకోండి. జుట్టు తలస్నానం చేశారని పోనీటైల్ వేసుకోవడం, విరబోసుకోవడం చేసుకోవద్దు. 2 అల్లులైనా సరే ఒక ముడి పెట్టుకోండి. తలలో ఒక పువ్వుని ధరించండి. ఆడవాళ్ళు ఈ విధంగా పూజకి సిద్ధం కండి. వీటిలో ఏ ఒక్కటి చేయకపోయినా తక్షణమే ఇలా వెళ్ళి పూజకి సిద్ధమై రండి. పూజకు కూర్చునేటప్పుడు ఆసనం వేసుకొని కూర్చోండి. కటిక నేల మీద కూర్చొని పూజ చేసుకోకండి. అలాగే పూజ చేసేటటువంటి ప్రదేశాన్ని నీళ్లు చల్లి తుడిచి దాని మీద ముగ్గును పెట్టి ఆ ముగ్గు మీద ఒక పీటను ఏర్పాటు చేయండి. ఆ పీట మీద చక్కగా బియ్యం పోసి పరచండి. ఆ బియ్యం మీద మీరు ఒక రవికల వస్త్రాన్ని ఏర్పాటు చేయండి. ఆ రవికల వస్త్రం మీద అమ్మవారి చిత్రపటాన్ని, లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ, వెండి లక్ష్మీదేవిని ప్రతిమని కానీ ఏవైనా సరే మీరు ఏర్పాటు చేసుకోండి. కలశాన్ని కూడా ఏర్పాటు చేసుకోండి అలవాటు ఉన్న వాళ్ళు. ఎన్ని పెట్టినా సరే మనం పసుపు గణపతిని, పసుపు గౌరీదేవిని ఖచ్చితంగా చేయాల్సిందే వరలక్ష్మి వ్రతానికి. కాబట్టి తమలపాకులో విఘ్నేశ్వరుడు అంటే గుండ్రంగా చేయాలి పసుపు ముద్దని, గౌరీదేవి అంటే కాస్త పొడుగ్గా చేయాలి. ఈ భేదం ఉంటుంది. అది తెలుసుకుని ఆ విధంగా ఏర్పాటు చేసి పూజకు సిద్ధం కండి. పూజకు కావాల్సిన పూజా సామాగ్రి మొత్తం ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోండి. కొబ్బరికాయ, పంచామృత స్నానం చేయించాల్సినటువంటి వాళ్ళు పంచామృతాలు సిద్ధం చేసి పెట్టుకోండి. అలాగే పువ్వులు, పళ్ళు, తాంబూలం కోసం వక్కలు, అరటిపళ్ళు, తమలపాకులు, కర్పూరము, గంధము, పసుపు, కుంకుమ, అక్షతలు, దీపారాధన కోసం వత్తులు, నూనె, ఏకహారతి, ప్రమిదలు ఇవన్నీ సిద్ధం చేసుకున్నారో లేదో ఒకసారి చూసుకోండి. అమ్మవారి వాయనదానం ఇవ్వడం కోసం శనగలు, మీరు చేసినటువంటి పిండి పదార్థాలు, అమ్మవారికి పసుపు కుంకాలు ఇచ్చుకునేటటువంటి వాళ్ళు రవికల వస్త్రము, నల్ల పూసలు, గాజులు, కాటుక, అమ్మవారికి ఏదైతే మీరు ఇవ్వాలనుకుంటున్నారో అవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకోండి. మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, పూజకు కావాల్సిన పూజా సామాగ్రి మొత్తం మనకు కుడివైపు ఉండేలా ఏర్పాటు చేసుకోండి, ఎడమ వైపుకు ఉండకూడదు. మీరు కటిక నేల మీద కూర్చోకుండా ఆచ్ఛాదన వేసుకోండి. అలాగే పూజకు కూర్చునే వాళ్ళకు కూడా ఒక చాప లాంటి ఆచ్ఛాదన వేసి పూజకు కూర్చోమని చెప్పండి. కలశ పాత్రలో నీరు, కలశం కోసం ప్రత్యేకమైన పాత్ర, ఆచమనం కోసం ప్రత్యేకమైన పాత్రలో నీటిని సిద్ధం చేసి పెట్టుకోండి. అలాగే చేతిని తుడుచుకోవడం కోసం ఒక వస్త్రాన్ని పక్కన సిద్ధంగా పెట్టుకోండి. పూజ మొదలు పెడదామా మరి? అందరూ చేతులు జోడించి నమస్కారం చేసుకోండి. ధ్యానం చేద్దాం అమ్మవారికి. యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళా తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామ మంగళం. ఏషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరిః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శచీపురందరాభ్యాం నమః. అరుంధతీ వసిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. మాతాపితృభ్యో నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. ఇప్పుడు ఆచమనం చేద్దాము. ఆచమనం కోసం
ప్రత్యేకమైన పాత్రను సిద్ధం చేసుకున్నారు కదా. ఒక ప్లేటు, దాంట్లో ఆచమనం పాత్ర అంటే ఒక గ్లాసులో నీళ్లు, దాంట్లో ఒక స్పూన్ పంచపాత్ర, ఉద్ధరణ, హరివీణ. ఎడమ చేతితో ఉద్ధరణతో నీటిని తీసుకొని కుడి చేతిలోకి వడ్డించుకొని ముందుగా చేతిని శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత మరలా నీటిని 3 సార్లు కుడి చేతిలోకి వడ్డించుకొని 3 సార్లు సేవించండి. నేను కేశవనామాలు చదువుతూ ఉంటాను. సేవించిన తర్వాత మరలా చేతిని శుభ్రం చేసుకొని పక్కనున్న వస్త్రానికి తుడుచుకొని పూజకి సిద్ధం కండి. ఆచమ్య కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అందరూ చక్కగా ఆచమనం చేశారు కదా. ఇప్పుడు ప్రాణాయామం చేయండి అందరూ. ఉత్తిష్టంతు భూతపిశాచ ఏతే భూమిభారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. కుడి చేతి మధ్యవేలు ఉంగరం వేలు సహాయంతో ఈ విధంగా ముక్కు ఎడమ రంధ్రాన్ని మూసి కుడి రంధ్రంతో శ్వాస తీసుకొని శ్వాసని కాసేపు విడిచిపెట్టి బిగబట్టి తర్వాత విడిచిపెట్టండి. ఈ విధంగా చేయండి. తర్వాత అక్షతలు తీసుకొని ఎడమ భుజం మీదుగా, నేను ఇప్పుడు సెల్ఫీ వీడియోలో ఉన్నాను ఫ్రంట్ కెమెరాలో కాబట్టి నా కుడి మీకు ఎడమగా కనిపిస్తూ ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వకండి. మీ ఎడమ భుజం మీదుగా అక్షతలు తీసుకొని ఈ విధంగా వెనక్కి విడిచిపెట్టండి. అందరూ ప్రాణాయామం చేసి అక్షతలు ఎడమ భుజం మీదుగా వెనక్కి విడిచిపెట్టారు కదా. ఇప్పుడు సంకల్పం చెప్పుకుందాము. మమోపాత దుర్తక్షయ ద్వారా శ్రీ వరలక్ష్మీముద్దిశ్య శ్రీ వరలక్ష్మీ ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే, మీరు ఉన్న దిక్కును చెప్పుకోండి. కృష్ణా గోదావరియోర్ మధ్యదేశే, మీ ఊరికి ఉత్తర దక్షిణాల్లో ఉన్న నదుల పేర్లు చెప్పుకోండి. అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే ఏకాదశ్యాం ఉపరి ద్వాదశ్యాం భృగువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. మీరు మొదటి వారం కానీ మొదటి శ్రావణ శుక్రవారం కానీ రెండవ లేదంటే మూడవ నాలుగవ శ్రావణ శుక్రవారాల్లో ఈ పూజ చేసుకునేటట్టయితే సంకల్పంలో మీరు ఏం చెప్పుకోవాలంటే భృగువాసరే క్రోధినామ సంవత్సరం ఇదంతా ఒకటే, కేవలం తిథి మాత్రమే మారుతుంది కాబట్టి ఆ తిథి ఒక్కటి మీరు మార్పు చేసుకుంటే సరిపోతుంది. తర్వాత సంవత్సరాల్లో ఈ వీడియో చూసి పూజ చేసుకునే వాళ్ళు క్రోధినామ సంవత్సరం అనే చోట మీరు ఆ సంవత్సరం నామం ఏదనేది చెప్పుకుంటే సరిపోతుంది. మిగతా పూజా విధానం ప్రతి ఏడు కూడా ఒకే విధంగా ఉంటుంది. ఇప్పుడు శ్రీమతి, మీ గోత్రం చెప్పుకోండి. గోత్రవతి, మీ పూర్తి పేరు చెప్పుకోండి. నామధేయవతి. ఇప్పుడు అందరూ కలిసి చెప్పండి. మమపతి ఆయుష్యాభి వృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధనకనక వస్తువాహనాది సమృద్ధ్యర్థం ఇష్టదేవత ప్రీత్యర్థం సర్వ ఆపద నివారణార్థం సర్వకార్య విఘ్న నివారణార్థం సత్సంతాన సిద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మీదేవతాముద్దిశ్య శ్రీ వరలక్ష్మీదేవతా ప్రీత్యర్థం యావద్భక్తి ధ్యానవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. సంకల్పం చెప్పుకున్నారు కదా, ఒక్కసారి ధ్యానం చేసుకోండి అమ్మవారిని. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. దీపారాధన చేయండి. దీపారాధన 2 వత్తులని ఒక వత్తిగాను మరొక 2 వత్తులని ఒక వత్తిగాను చేసుకుని అందులో నూనెను వడ్డించి ఏకహారతిలో ఒక వత్తిని తీసుకొని అగ్గిపుల్లతో ఆ వత్తిని వెలిగించి ఆ వత్తితో దీపారాధన చేయండి. నేరుగా అగ్గిపుల్లతో గాని సాంబ్రాణి కడ్డీతో గాని దీపారాధన చేయకండి. దీపారాధన చేసిన తరువాత కుందుకి 3 వైపులా కుంకుమ బొట్టు అలంకారం చేయండి.
కాసిని అక్షతలు దీపారాధన దగ్గర విడిచిపెట్టండి. ఒక పువ్వుని సమర్పించండి. మరి కాస్త నూనెను, ఒక్క చుక్క నూనె సరే మారు వడ్డన చేయాలి. మరి కాస్త నూనెను వడ్డించి దీపానికి నమస్కారం చేసుకోండి. 2 అగరబత్తులు వెలిగించండి. గంటని సిద్ధం చేసుకోండి. ఇప్పుడు కలశారాధన. కలశ పాత్రలో నీటిని సిద్ధం చేసి పెట్టుకున్నారు కదా, కలశ పాత్రకి చుట్టూ గంధం బొట్లు, కుంకుమ బొట్టుని అలంకారం చేయండి. కలశ పాత్ర నీటి లోపల కాసిన అక్షతలు, ఒక పువ్వుని విడిచిపెట్టండి. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోధ యజుర్వేద సామవేదో హ్యధర్వణః అంగైశ్చ సహితాః సర్వే కలశాంబు సమాశ్రితాః. అలంకారం చేశారా, నమస్కారం చేసుకున్నారా? ఇప్పుడు కలశ పాత్ర పైన మీ కుడి చేతిని, అరచేతిని బోర్లించి ఇలా ఉంచండి పాత్ర మీద. గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు మమ పూజార్థం మమ దురితక్షయకారకాః. పూజా ద్రవ్యాణి ఆత్మం సంప్రోక్ష్య దైవం సంప్రోక్ష్య. ఆ కలశ పాత్రలోని నీటిని దైవం మీద, అమ్మవారి మీద, కలశం మీద, మీరు పెట్టుకున్నటువంటి చిత్రపటాల మీద, దైవం మీద సమర్పించండి. పూజా ద్రవ్యాల మీద సమర్పించండి. అలాగే కలశ పాత్రలోని నీటిని మీ మీద చల్లుకోండి. పూజకు కూర్చున్న వాళ్ళందరి మీద చల్లండి. ఇప్పుడు గణపతి పూజ చేసుకుందాం. గణపతి పూజ మనము నామమాత్రంగా చేసుకొని వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము. ఎవరన్నా విశేషంగా గణపతి పూజ చేసుకోవాలనుకుంటే షోడశోపచార పూజ, అదేవిధంగా గణపతి సూక్తము కూడా చదువుకోవచ్చు. తమలపాకు యొక్క తొడిమ తూర్పు వైపుకు ఉండాలి. ఆ విధంగా తమలపాకును ఏర్పాటు చేసుకొని అందులో పసుపు గణపతిని సిద్ధం చేసి పెట్టుకోండి. గణపతి యొక్క ప్రతిమ ఉంటే కూడా ఆ పసుపు గణపతి పక్కనే గణపతి ప్రతిమని మీరు తమలపాకు మీద సిద్ధం చేసి పెట్టుకోండి. గణపతి పువ్వులు, కాసిన అక్షతలు పూజకి సిద్ధం చేసుకోండి. అలాగే బెల్లం ముక్క, నీరాజనం, తాంబూలం ఇవన్నీ గణపతి పూజలో మీరు సిద్ధంగా చేసి పెట్టుకోండి. గణపతిని పూజిద్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ గణేశాయ నమః ధ్యానం సమర్పయామి. శ్రీ గణేశాయ నమః ఆవాహనం సమర్పయామి. శ్రీ గణేశాయ నమః పాద్యం సమర్పయామి. కలశ పాత్రలో నీటిని తీసుకుని గణపతి పాదాల దగ్గర విడిచిపెట్టండి. శ్రీ గణేశాయ నమః అర్ఘ్యం సమర్పయామి. కలశ పాత్రలో నీటిని స్వామివారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. ఒక పువ్వుతో గాని, తమలపాకుతో గాని తీసుకొని స్వామివారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. శ్రీ గణేశాయ నమః ఆచమనం సమర్పయామి. కలశ పాత్రలో నీటిని సమర్పించండి. శ్రీ గణేశాయ నమః స్నానం సమర్పయామి. శ్రీ గణేశాయ నమః వస్త్రం సమర్పయామి. కాసిన అక్షతలు స్వామివారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. శ్రీ గణేశాయ నమః ఉపవీతం సమర్పయామి. కాసిన అక్షతలు విడిచిపెట్టండి. శ్రీ గణేశాయ నమః గంధం సమర్పయామి. ఒక చిన్న పళ్ళెంలో కానీ, తమలపాకులో కానీ కాస్త గంధాన్ని తీసుకొని ఒక చుక్క నీటిని వడ్డించి వేలితో రంగరించి ఒక పువ్వుతో ఆ గంధాన్ని స్వామివారి మీద చిలకరించండి. శ్రీ గణేశాయ నమః హరిద్ర చూర్ణం సమర్పయామి. కాస్త పసుపు స్వామివారి దగ్గర సమర్పించండి. శ్రీ గణేశాయ నమః పుష్పం సమర్పయామి. కాసిన పువ్వులు స్వామివారి దగ్గర విడిచిపెట్టండి. శ్రీ గణేశాయ నమః ధూపం సమర్పయామి. అగరబత్తులు వెలిగించారు కదా, ఆ అగరబత్తుల పొగని స్వామివారికి చూపించండి. శ్రీ గణేశాయ నమః దీపం సమర్పయామి. దీపారాధన వెలుగుతోంది కదా, ఆ జ్యోతులని స్వామివారికి చూపించండి. శ్రీ గణేశాయ నమః ఆచమనం సమర్పయామి. కాసిన కలశ పాత్రలో నీటిని స్వామివారి దగ్గర విడిచిపెట్టండి. శ్రీ గణేశాయ నమః నైవేద్యం సమర్పయామి. స్వామివారికి తమలపాకులో ఒక బెల్లపు ముక్కని సిద్ధం చేసి స్వామివారికి నివేదన చేయండి. శ్రీ గణేశాయ నమః శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కలశ పాత్రలో నీటిని విడిచిపెట్టండి. శ్రీ గణేశాయ నమః తాంబూలం సమర్పయామి. 3 తమలపాకులు, 2 వక్కలు, 2 అరటిపళ్ళు, 1 రూపాయి కాసు ఇవన్నీ స్వామివారికి తాంబూలంగా సమర్పించండి. శ్రీ గణేశాయ నమః దక్షిణాం సమర్పయామి. శ్రీ గణేశాయ నమః మంగళ నీరాజనం సమర్పయామి. కర్పూర నీరాజనం సమర్పించండి స్వామివారికి. శ్రీ గణేశాయ నమః మంత్రపుష్పం సమర్పయామి. కాసిన అక్షతలు తీసుకొని స్వామివారి దగ్గర విడిచిపెట్టండి. కాసిన అక్షతలు, పువ్వులు. శ్రీ గణేశాయ నమః ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. గణపతిని పూజించారు కదా అందరూ. అనేన గణపతి పూజానేన పరమేశ్వర అర్పణమస్తు.
కాసిన అక్షితలు కాసిన నీళ్లు తీసుకొని స్వామివారి పాదాల దగ్గర విడిచిపెట్టండి గణపతి దగ్గర. అథ శ్రీ వరలక్ష్మీదేవి పూజ. అథ ధ్యానం. వరలక్ష్మీదేవిని ధ్యానించండి అందరూ. అమ్మవారికి సంబంధించినటువంటి లక్ష్మీదేవి యొక్క శ్లోకాలు అన్నీ కూడా చదువుకోండి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత భవ సర్వదా. క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవ మేఘేహే సురాసుర నమస్కృతే. ఆవాహనం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. సర్వమంగళమాంగళ్యే విష్ణు వక్షస్థలాలయే ఆవాహయామి దేవి త్వాం సుప్రీత భవ సర్వదా. అమ్మవారి మీద కాసిన పువ్వులని అక్షితలని విడిచిపెట్టండి. మీరు ఒకవేళ కలశాన్ని కనుక ఏర్పాటు చేసినట్టయితే ఆ కలశం మీదే మీరు ఈ విధంగా ఏర్పాటు చేయండి. అలాగే తోరాలు పూజకి సిద్ధం చేసి పెట్టుకోండి. తోరాలు అంటే ఒకవేళ మీరు 5 పోగులు అయితే గనక 5 పువ్వులు తీసుకుని 5 ముడులు వేయండి. సాధారణంగా 9 తోరాలు చేస్తారు. అంటే 9 పోగులతో 9 పువ్వులను పెట్టి 9 ముళ్ళు వేయాలన్నమాట. మీకు ఏది అలవాటు ఉంటే ఆనవాయితీ అదే చేయండి. 5 అయితే 5 పోగులు 5 ముడులు, 9 అయితే 9 పోగులు 9 ముళ్ళు, అంతే. సిద్ధం చేసి పెట్టుకోండి. మీరు సిద్ధం చేసినటువంటి తోరాలని అమ్మవారి దగ్గర ఒక పళ్ళెంలో పెట్టి సిద్ధంగా పెట్టండి. అనేకరత్న ఖచ్చితం క్షీరసాగర సంభవే స్వర్ణ సింహాసనం దేవి స్వీకురుష్వ హరిప్రియే. శ్రీ వరలక్ష్మీదేవియే నమః ఆసనం సమర్పయామి. కాసిన అక్షతలని పూలని అమ్మవారి దగ్గర విడిచిపెట్టండి. శ్రీ వరలక్ష్మీదేవియే నమః పాద్యం సమర్పయామి. కలశ పాత్రలోని నీటిని అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. శ్రీ వరలక్ష్మీదేవియే నమః అఘ్యం సమర్పయామి. కలశ పాత్రలో నీటిని అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. ఆచమనం. కలశ పాత్రలో నీటిని తీసుకొని అమ్మవారికి చూపించి పళ్ళెంలో విడిచిపెట్టండి. శ్రీ వరలక్ష్మీదేవియే నమః ఆచమనీయం సమర్పయామి. శ్రీ మహాలక్ష్మి మహాదేవి మధ్వజ దధి సంయుతం మధుపర్కం సమర్పయామి. శ్రీ వరలక్ష్మీదేవియే నమః మధుపర్కం సమర్పయామి. కాసిని కలశ పాత్రలో నీటిని తీసుకొని అమ్మవారికి చూపించి మీ ముందున్నటువంటి పాత్రలో విడిచిపెట్టండి. పంచామృత స్నానం. పంచామృతాలను సిద్ధం చేసుకున్నటువంటి వాళ్ళు పంచామృత స్నానానికి ఏర్పాటు చేసుకోండి. పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే. వరలక్ష్మీదేవియే నమః పంచామృత స్నానం సమర్పయామి. పంచామృతాలన్నిటినీ ఒక పాత్రలో తీసుకొని ఒక పువ్వుతో గాని తమలపాకుతో గాని తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర పంచామృతాలని విడిచిపెట్టండి. శ్రీ వరలక్ష్మీదేవియే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. కొబ్బరికాయ కొట్టండి. ఆ కొబ్బరి నీటిని ఒక గ్లాసులో పోసి ఒక తమలపాకుతో గాని పువ్వుతో గాని తీసుకొని అమ్మవారికి పాదాల దగ్గర శుద్ధోదక స్నానం ఆ కొబ్బరి నీటిని విడిచిపెట్టండి. కొబ్బరి చెక్కలు పక్కన పెట్టండి. నైవేద్యం పెట్టేటప్పుడు ఆ కొబ్బరి చెక్కల్ని నైవేద్యంగా సమర్పించవచ్చు. కొబ్బరికాయ కొట్టండి అందరూ. కొబ్బరి నీటిని అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. శ్రీ వరలక్ష్మీదేవియే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. శ్రీ వరలక్ష్మీదేవియే నమః వస్త్రం సమర్పయామి. కాసిని అక్షతలు అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. పత్తి వస్త్రాన్ని చేసినట్టయితే పత్తి వస్త్రాన్ని సమర్పించండి, లేదంటే కొత్త వస్త్రాన్ని సమర్పించండి. శ్రీ వరలక్ష్మీదేవియే నమః మంగళసూత్రం కంఠాభరణం సమర్పయామి. బంగారు ఆభరణం ఏదైతే ఉందో ఆభరణాన్ని ఆవు పాలతో కానీ లేదంటే నీటితో కానీ కొత్త రూపు చేయించుకుంటారు కదా ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతానికి, నీటితో కడిగి పెట్టండి. లేదంటే పాతదైతే గనక ఆవు పాలతో కడిగి అమ్మవారి దగ్గర పెట్టండి. కొత్తది కొనలేనప్పుడు పాత రూపుతో అయినా సరే మనం పూజ చేసుకోవచ్చు. ఆవు పాలతో కానీ నీళ్లతో కానీ శుభ్రం చేసి అమ్మవారికి కంఠాభరణంగా ఆ రూపుని సమర్పించండి. ఆభరణం. శ్రీ వరలక్ష్మీదేవియే నమః ఆభరణాన్ని సమర్పయామి. కాసిని అక్షతలు అమ్మవారి దగ్గర విడిచిపెట్టండి. శ్రీగంధం. ఇందాక గంధం సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా, ఒక పాత్రలో గంధాన్ని తీసుకొని నీటిని వడ్డించి వేలితో రంగరించి పువ్వుతో గాని తమలపాకుతో గాని ఆ గంధాన్ని అమ్మవారి పాదాల దగ్గర విడిచిపెట్టండి. శ్రీ వరలక్ష్మీదేవియే నమః దివ్య శ్రీచందనం సమర్పయామి. కాసిన అక్షతలు విడిచిపెట్టండి అమ్మవారి పాదాల దగ్గర. శ్రీ వరలక్ష్మీదేవియే నమః అక్షతాన్ సమర్పయామి. శ్రీ వరలక్ష్మీదేవియే నమః
పుష్పమాల సమర్పయామి. పువ్వుల మాల సిద్ధం చేసుకున్నారు కదా, చక్కగా ఆ పువ్వుల మాలని అమ్మవారికి అలంకారం చేయండి. ఇప్పుడు అథాంగ పూజ చేసుకుందాము. నేను అథాంగ పూజ చదువుతూ ఉంటాను మంత్రాలు. మీరు అక్షతలతోనూ పువ్వులతోనూ అమ్మవారిని చక్కగా భక్తి శ్రద్ధలతో పూజించండి. మనసులో శ్రీమాత్రే నమః అన్న నామాన్ని జపిస్తూ ఉండండి. శ్రీమాత్రే నమః. చంచలాయే నమః పాదౌ పూజయామి. చపలాయే నమః జానుని పూజయామి. పీతాంబరధరాయే నమః ఊరు పూజయామి. కమలవాసిన్యే నమః కటిం పూజయామి. పద్మాలయాయే నమః నాభిం పూజయామి. మదనమాత్రే నమః స్తనౌ పూజయామి. లలితాయే నమః భుజద్వయం పూజయామి. కంభుకంఠ్యై నమః కంఠం పూజయామి. సుముఖాయే నమః ముఖం పూజయామి. శ్రియై నమః ఓష్టౌ పూజయామి. సునాసికాయే నమః నాసికాం పూజయామి. సునేత్రే నమః నేత్రం పూజయామి. రమాయే నమః కర్ణౌ పూజయామి. కమలాయే నమః శిరః పూజయామి. ధనలక్ష్మ్యే నమః సర్వాణ్యంగాని పూజయామి. అర్చనం. ఓం శ్రీయై నమః లక్ష్మ్యై నమః వరదాయే నమః విష్ణుపత్న్యై నమః వసుప్రదాయ నమః హిరణ్యరూపాయ నమః స్వర్ణమాలిన్యై నమః రజతస్రజాయ నమః స్వర్ణప్రభాయ నమః స్వర్ణప్రాకారాయ నమః పద్మవాసిన్యై నమః పద్మహస్తాయ నమః పద్మప్రియాయ నమః ముక్తాలంకారణాయ నమః సూర్యాయ నమః చంద్రాయ నమః బిల్వప్రియాయ నమః ఈశ్వర్యై నమః భుక్త్యై నమః ముక్త్యై నమః విభూత్యై నమః రుద్రై నమః సమృద్ధ్యై నమః కృష్ణ్యై నమః పుష్ణ్యై నమః ధనదాయ నమః ధనేశ్వర్యై నమః శ్రద్ధాయ నమః భోగిన్యై నమః భోగదాయ నమః ధాత్రే నమః విధాత్రే నమః. అందరూ పూజ చేసుకున్నారు కదా. ఇప్పుడు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి నేను చదువుతూ ఉంటాను. మీరు శ్రద్ధగా పువ్వులతోనూ కుంకుమతోనూ అక్షతలతోనూ అమ్మవారికి పూజ చేయండి. వెండి పువ్వులు బంగారు పువ్వులు ఉన్నటువంటి వాళ్ళు చక్కగా వాటితో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వును పెడుతూ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించండి. మనసులో శ్రీమాత్రే నమః అని నామాన్ని మాత్రం స్మరణ చేస్తూ చక్కగా పూజ చేసుకోండి. శ్రీమాత్రే నమః. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి. ప్రకృత్యై నమః వికృత్యై నమః విద్యాయై నమః సర్వభూతహితప్రదాయై నమః శ్రద్ధాయై నమః విభూత్యై నమః సురభ్యై నమః పరమాత్మికాయ నమః వాచ్యై నమః పద్మాలయాయ నమః పద్మాయై నమః శుచ్యై నమః స్వాహాయై నమః సుధాయై నమః స్వధాయై నమః ధన్యాయై నమః హిరణ్మయై నమః లక్ష్మీ నమః నిత్యపుష్టాయ నమః విభావర్యై నమః ఆదిత్యై నమః దీప్తాయ నమః వస్తాయ నమః వసుధారిణ్యై నమః కమలాయ నమః కాంతాయ నమః కామాక్ష్యై నమః క్రోధసంభవాయ నమః అనుగ్రహప్రదాయ నమః బుద్ధ్యై నమః అనఘాయై నమః హరివల్లభాయ నమః అశోకాయ నమః అమృతాయ నమః దీప్తాయ నమః లోకశోక వినాశిన్యై నమః ధర్మనిలయాయ నమః కరుణాయ నమః లోకమాత్రే నమః పద్మప్రియాయ నమః పద్మహస్తాయ నమః పద్మసుందర్యై నమః పద్మముఖ్యై నమః పద్మనాభప్రియాయ నమః రమాయై నమః పద్మమాలాధరాయ నమః దేవ్యై నమః పద్మిన్యై నమః పద్మగంధిన్యై నమః పుణ్యగంధాయ నమః సుప్రసన్నాయ నమః ప్రసాదాభిముఖ్యై నమః ప్రభాయై నమః చంద్రాయై నమః చంద్రసహోదర్యై నమః చతుర్భుజాయ నమః చంద్రరూపాయ నమః ఇందిరాయై నమః ఇందుశీతలాయ నమః ఆహ్లాదజనన్యై నమః పుష్ట్యై నమః శివాయై నమః శివకర్యై నమః సత్యై నమః విమలాయై నమః విశ్వజనన్యై నమః పుష్ట్యై నమః దారిద్ర్యనాశిన్యై నమః ప్రీతిపుష్కరిణ్యై నమః శాంతాయై నమః శుక్లమాల్యాంబరాయ నమః శ్రియై నమః భాస్కర్యై నమః బిల్వనిలయాయ నమః వరారోహాయ నమః యశస్విన్యై నమః వసుందరాయ నమః ఉదారాంగాయ నమః హరిణ్యై నమః హేమమాలిన్యై నమః ధనధాన్యకర్యై నమః సిద్ధ్యై నమః శ్రయణసౌమ్యాయ నమః శుభప్రదాయ నమః నృపవేశ్యగదానందాయ నమః వరలక్ష్మ్యై నమః వసుప్రదాయ నమః శుభాయ నమః సముద్రతనయాయ నమః జయాయ నమః మంగళాదేవ్యై నమః విష్ణువక్షస్థలస్థితాయ నమః విష్ణుపత్న్యై నమః ప్రసన్నాక్షై నమః నారాయణ సమాశ్రితాయ నమః దారిద్ర్యధ్వంసిన్యై నమః దేవ్యై నమః సర్వోపద్రవవారిణ్యై నమః నవదుర్గాయ నమః మహాకాళ్యై నమః బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః త్రికాలజ్ఞాన సంపన్నాయ నమః భువనేశ్వర్యై నమః. లక్ష్మీ అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి. అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళితో అందరూ భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్నారు కదా. ఇప్పుడు మీరు అమ్మవారికి సంబంధించినటువంటి కనకధారాస్తవం చదువుకోవచ్చు, లలితా సహస్రనామం చదువుకోవచ్చు. మీకు లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఏ స్తోత్రాలు వచ్చినా కూడా అవన్నీ కూడా చక్కగా చదువుకోవచ్చు. ఇప్పుడు సమయం సరిపోదు అనుకునేటటువంటి వాళ్ళు సాయంకాలం దీపారాధన చేసుకుని చక్కగా కనకధారాస్తవము, లలితా సహస్రనామము, అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు అన్నీ కూడా చక్కగా పారాయణ చేసుకోవచ్చు. లక్ష్మీ సహస్రనామం కూడా చదువుకోవచ్చు. ఇప్పుడు ధూపం
ఇందాక వెలిగించినటువంటి సాంబ్రాణి కడ్డీలు కనుక ఉంటే వాటితోనే అమ్మవారికి ఆ ధూపపు పొగని చూపించండి, లేదంటే ఒక ధూప్ స్టిక్ ని ప్రత్యేకంగా వెలిగించండి. దశాంగంగులోపేతం సుగంధం చ మనోహరం ధూపాం దాస్యామి దేవేసి గృహే తాం పుణ్యగంధిని. వరలక్ష్మీదేవి నమః. ధూపమాఘ్రాపయామి. అగరబత్తులు వెలిగించి ఆ ధూపాన్ని చూపించండి, లేదంటే ఒక ధూప్ స్టిక్ ని వెలిగించి అమ్మవారికి ఆ ధూపపు పొగని చూపించండి. శ్రీ వరలక్ష్మీదేవి నమః. దీపం దర్శయామి. దీపారాధన జ్యోతులలో కాస్త నూనెని వడ్డించండి, ఆ దీపపు జ్యోతులని అమ్మవారికి చూపించండి. శ్రీ వరలక్ష్మీదేవి నమః. ఆచమనం సమర్పయామి. కలసపాత్రలో నీటిని అమ్మవారి దగ్గర విడిచిపెట్టండి. నైవేద్యం. మీరు సిద్ధం చేసినటువంటి నైవేద్యాన్ని అమ్మవారి దగ్గర పెట్టండి. మీరు వండినటువంటి పిండి పదార్థాలు, పళ్ళు, అలాగే ఇందాక మనం శుద్ధోదక స్నానం దగ్గర కొబ్బరికాయ కొట్టాం కదా, ఆ కొబ్బరి చెక్కలు కూడా నైవేద్యం పక్కనే మీరు సిద్ధం చేసి పెట్టండి. నైవేద్యం పెట్టేటప్పుడు భూశుద్ధి చేయాలి. భూమి మీద కాస్త నీటిని చల్లి, మీరు శుభ్రం చేసిన నేల అయినప్పటికీ కూడా మరలా ఒకసారి నీటిని చల్లి తుడిచి ముగ్గును పెట్టి ఆ ముగ్గు మీద విస్తరిని పెట్టండి. మంచినీళ్ళ గ్లాసు కుడివైపుకు పెట్టండి, మనకి కుడివైపు మంచినీళ్ళ గ్లాసుని విస్తరి పక్కనే సిద్ధం చేసి పెట్టండి. కలసపాత్రలో నీటిని పువ్వుతో తీసుకుని ఆ నైవేద్యం మీద చిలకరించండి. యోదేవస్సవిత అస్మాకం ధియో ధర్మాదిగోచరాః ప్రేరయేతస్యద్భర్గః తద్వరేణ్యముపాస్మహే. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. అమ్మవారికి ఆ పదార్థాలన్నిటినీ చక్కగా చేత్తో చూపించండి. ఎప్పుడైనా సరే చూపించేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మన బొటని వేళ్ళు కింద వైపుకు ఉండాలి. ఈ విధంగా చూపించాలి అమ్మవారికి. ఇలా ఇలా ఎప్పుడు చేయకూడదు. ఇలా పెట్టి ఇలా అలా చూపించండి. 3 సార్లు చూపించండి అమ్మవారికి. ఉత్తరాపోసనం సమర్పయామి. కలసపాత్రలో నీటిని తీసుకొని అక్కడ కాస్త అమ్మవారికి చూపించి పళ్ళెంలో విడిచిపెట్టండి. హస్తౌ ప్రక్షాళయామి. కలసపాత్రలో నీటిని తీసుకుని అమ్మవారికి చూపించి మీ ముందున్నటువంటి పాత్రలో విడిచిపెట్టండి. పాదౌ ప్రక్షాళయామి. కలసపాత్రలో నీటిని తీసుకుని అమ్మవారికి చూపించి మీ ముందున్నటువంటి పళ్ళెంలో విడిచిపెట్టండి. తాంబూలం సమర్పయామి. ఆకు, వక్క, పళ్ళు, 3 తమలపాకులు, 2 వక్కలు, 2 పళ్ళు అమ్మవారికి తాంబూలం సిద్ధం చేసి పెట్టండి. శ్రీ వరలక్ష్మీదేవి నమః. తాంబూలం సమర్పయామి. కర్పూర నీరాజనం. ఏకహారతిలో 2 కర్పూరం బిళ్ళలు వేసి ఆ కర్పూరాన్ని వెలిగించి అమ్మవారికి చక్కగా మంగళహారతినివ్వండి. నేను ఒక్క లైన్ మంగళహారతి పాట పాడతాను, మీరు చక్కగా ఎన్ని పాటలు వస్తే అమ్మవారి పాటలు అన్ని పాటలు పాడుకుంటూ మంగళహారతి ఇవ్వండి. అమ్మవారికి పాట పాడటం ఒక సేవ. ఏమాత్రం సిగ్గుపడకుండా చక్కగా మీకు పాటలు వస్తే పాడండి. అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి, అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి, రవ్వల తళుకుల కలల జ్యోతుల కర్పూర హారతి, సకల నిగమ వినుత శరణు శాశ్వత మంగళ హారతి, శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా, శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళా, శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా. అమ్మవారికి నీరాజనం సమర్పించారు కదా. శ్రీ వరలక్ష్మీదేవి నమః. నీరాజనం సమర్పయామి. ప్రదక్షిణ నమస్కారం చేసుకోండి అందరూ. నమోస్తు నాళీక నిభాననాయై, నమోస్తు నారాయణ వల్లభాయై, నమోస్తు రత్నాకర సంభవాయై, నమోస్తు లక్ష్మీ జగతాం జనన్యై. ఇప్పుడు మీరు సిద్ధం చేసుకున్నటువంటి తోరాలని పెట్టుకోండి. అమ్మవారి ముందు సిద్ధం చేసి పెట్టుకోండి. కుడి పక్కగా పెట్టుకున్నారు కదా, తీసి ఆ ముందున్నటువంటి ప్రదేశాన్ని అంతా పెట్టి శుభ్రం చేసుకుని ఆ పక్కన పెట్టండి తోరాలని. తోరగ్రంథి పూజ చేసుకుందాం. అక్షతలతోనూ పువ్వులతోనూ తోరాలకి పూజ చేయండి. కమలాయ నమః ప్రథమ గ్రంథిం పూజయామి. రమాయ నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. విశ్వజనన్యే నమః చతుర్థ గ్రంథిం పూజయామి. మహాలక్ష్మీ నమః పంచమ గ్రంథిం పూజయామి. క్షీరాబ్దితనయాయ నమః షష్ఠమ గ్రంథిం పూజయామి. విశ్వసాక్షిణ్యే నమః సప్తమ గ్రంథిం పూజయామి.
చంద్ర సహోదర్యే నమః అష్టమ గ్రంథిం పూజయామి. హరివల్లభాయే నమః నవమ గ్రంథిం పూజయామి. సర్వమంగళమాంగళ్యే సర్వపాపప్రణాశిని తోరం ప్రతిగృహ్ణామి సుప్రీతా భవ సర్వదా. ఇప్పుడు మీ ముందున్నటువంటి తోరాలలో ఒక తోరాన్ని తీసి అమ్మవారికి కట్టండి. నేను మంత్రం చదువుతూ ఉంటాను, మీరు అమ్మవారికి మొదటి తోరం సమర్పించండి. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహి మే రమే. అమ్మవారికి కట్టారు కదా, ఇప్పుడు మీ చేతికి తోరం కట్టుకోండి. చెప్పండి, మీరు మీ చేతికి తోరం కట్టుకుంటూ చెప్పండి. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభి వృద్ధించ సౌభాగ్యం దేహి మే రమే. తోరం కట్టుకున్నారు కదా, చక్కగా తోరం కట్టుకుని అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఆ తరువాత ఒక ముత్తైదువుకి ఒక తోరాన్ని మీరు కట్టాల్సి ఉంటుంది. ముత్తైదుకి తోరం కట్టేటప్పుడు కూడా ఈ శ్లోకం చదువుకుని మీరు కట్టాల్సి ఉంటుంది. శ్రీ వరలక్ష్మీ నమః ఇదం అర్ఘ్యం. తాంబూలము, రవికల గుడ్డ లేదంటే చీర, శనగలు, పిండి వంటలు, మీరు అమ్మవారికి ఇవ్వవలసినటువంటి వాయన దానం ఏదైతే ఉందో వాటన్నిటిని సిద్ధం చేసి పెట్టుకోండి. ఎవరికైతే ముత్తైదుకి ఇవ్వాలనుకుంటున్నారో ఆ ముత్తైదుకి తోరం కట్టండి. చాలా మంది అమ్మవారికి సమర్పించి వాళ్లే స్వయంగా అమ్మవారి యొక్క వస్త్రాలని తీసుకుని వాళ్లే ధరిస్తూ ఉంటారు. కానీ కొంతమంది ఆచారం ఏమిటంటే అమ్మవారి స్వరూపంగా ఒక ముత్తైదుని పూజకు పిలుచుకొని ఆ అమ్మవారికి ఇవన్నీ కూడా సమర్పించాలన్నమాట. అమ్మవారికి అంటే వచ్చిన ముత్తైదుకి చక్కగా బొట్టు పెట్టి కాళ్ళకి పసుపు రాసి తోరం కట్టి అమ్మవారికి ఇవ్వవలసినటువంటి తాంబూలం ఏదైతే పెట్టుకున్నామో అది ఆ ముత్తైదుకి ఇచ్చేయాలన్నమాట. అమ్మవారి దగ్గర పెట్టి తాంబూలము, రవికల గుడ్డ, చీర, శనగలు, పిండి వంటలు ఇవన్నీ కూడా ఇచ్చి నమస్కారం చేసుకోండి. వాయనం అమ్మవారికి కనుక ఇస్తున్నట్టయితే శనగలు, నిండు బుట్టెడు శనగలు ఇవ్వాలి. నేను ప్రతి సంవత్సరం చెప్తూనే ఉంటాను, మరలా చెప్తున్నాను. ఎప్పుడైనా సరే పాత్ర వెలితిగా ఉండకూడదండి. పెద్ద పెద్ద పాత్రలు మీరు తీసుకోకండి. అమ్మవారికి శనగలు వాయనం ఇస్తుంటే ఒక గ్లాస్ తీసుకొని చక్కగా నిండుగా వచ్చేలా చిన్న కాఫీ గ్లాస్ తీసుకొని దాని నిండా ఇవ్వండి. లేదంటే ఒక కప్పు తీసుకోండి, ఆ బౌల్లో నిండుగా వచ్చేలాగా పెట్టి ఇవ్వండి. అమ్మవారికి ఎప్పుడు నిండు బుట్టెడు ఇవ్వాలి, అసలు వెలితి అనేది ఉండకూడదు అనమాట. అటువంటి పాత్రని మీరు చిన్న పాత్రని సిద్ధం చేసుకుని నిండుగా ఆ పాత్ర పైదాకా ఈ విధంగా వచ్చేలాగా వాయనం ఇవ్వండి అమ్మవారికి. మీరు చేసినటువంటి పూర్ణాలు, శనగలు, రవికల వస్త్రము, అలాగే గాజులు, పసుపు కుంకుమ అన్నీ కూడా ఆ విస్తట్లోనో లేకపోతే ఒక విత్తడి పళ్ళెంలోనో పెట్టి అమ్మవారి ముందు విడిచిపెట్టండి. తరువాత పూజ అయిన తర్వాత ఎవరికైనా ఇచ్చుకోవాలంటే అమ్మవారి దగ్గర పెట్టుకొని ఆ తర్వాత ఒక ముత్తైదుకి ఇచ్చుకోండి, ఒకవేళ పూజకి రానట్టయితే కనుక. ఇంతటితో మనం వరలక్ష్మి వ్రతం పూజ చేసుకున్నాము. ఇప్పుడు వ్రత కథ నేను చదువుతూ ఉంటాను, చేతిలో కాసిన అక్షతలు పట్టుకొని కథని శ్రద్ధగా వినండి. చేతిలో అక్షతలు పుచ్చుకొని శ్రద్ధగా వరలక్ష్మి వ్రత కథని వినండి. కథ పూర్తయిన తరువాత అమ్మవారి దగ్గర కాసిన అక్షతలు విడిచిపెట్టి మీ శిరస్సు మీద ధరించాలి. అప్పటి వరకు చేతిలో పట్టుకొని శ్రద్ధగా వినండి. పూర్వము సూతముని సౌనకాది మహర్షులకి వరలక్ష్మి వ్రత మహత్యాన్ని విధంగా చెబుతున్నట్ట. కైలాస పర్వతంలో వజ్ర వైఢూర్యాలు, మణులు మొదలైన వాటిని పొదిగినటువంటి సింహాసనంలో పరమేశ్వరుడు కూర్చుని ఉన్నప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుడికి నమస్కారం చేసి, దేవా, లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యాలు, పుత్రపౌత్రాదులు కలిగి సుఖంగా ఉంటారో అలాంటి వ్రతాన్ని నాకు చెప్పండి అని పరమేశ్వరుణ్ణి అడిగిందిట. అప్పుడు పరమేశ్వరుడు చెప్తున్నట్ట, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులను కలిగజేసే వరలక్ష్మి వ్రతం అనే ఒక వ్రతం ఉంది. ఆ వ్రతాన్ని శ్రావణ మాస శుక్లపక్ష పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు చేయాలి. అంటే అప్పుడు నువ్వు నాకు వచ్చిన ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేయాలి, ఆ వ్రతం అంటే ఏమిటి, విధి విధానాలు ఏమిటి, ఏ దేవతని పూజించాలి, పూర్వము ఎవరైనా ఈ వ్రతాన్ని చేశారా, నాకు వివరంగా చెప్పండి అని చెప్పి పార్వతీదేవి ప్రార్థించింది పరమేశ్వరుణ్ణి. అప్పుడు పరమేశ్వరుడు చెప్తున్నాడు, కాత్యాయని, ఈ వరలక్ష్మి వ్రతం గురించి నేను వివరంగా చెప్తాను విను. పూర్వము మగధ దేశంలో కుండినము అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణము బంగారు ప్రాకారాలతోనూ బంగారు గోడలు గల ఇళ్లతోనూ కూడి ఉంది. అటువంటి పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉంది.
ఆ వనితామణి తన భర్తని దేవుడితో సమానంగా తలచి ప్రతిదినము కూడా ప్రాతకాలంలో ఉదయాన్నే మేల్కొని స్నానం చేసి పువ్వులతో తన భర్తకి పూజ చేసి ఆ తర్వాత అత్తమామలని అనేక విధాలైన ఉపచారములు సేవలు చేసి ఇంటి పనులన్నీ కూడా చక్కబెట్టి గయ్యాళిగా కాకుండా మితముగాను ప్రియముగాను భాషిస్తూ మాట్లాడుతూ ఉండేది. ఇలా ఉండగా ఆ మహాపతివ్రత యందు మహాలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి ఒకరోజు స్వప్నంలో ఆమెకి చారుమతీదేవికి మహాలక్ష్మీదేవి కనిపించి, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నీ యందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమయ్యాను. శ్రావణ మాసం శుక్లపక్షానికి పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను గనక సేవించావనుకో, నీవు అడిగిన కోరికలు వరాలు అన్నీ కూడా తీరుస్తాను అని చెప్పి వచించింది. చారుమతీదేవి స్వప్నంలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసింది. నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వందే విష్ణు వక్షస్థలాలయాయై అని అనేక విధాల స్తోత్రము చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షము కలిగినని ఈ జనులంతా కూడా ధన్యులవుతారు, విద్వాంసులవుతారు, సకల సంపన్నులవుతారు. నీ కరుణ ఉంటే ఇవన్నీ కూడా అవుతాయి. కాబట్టి నేను నా జన్మాంతరంలో ఏ పుణ్యం చేశానో ఆ పుణ్య విశేషం వలన నీ పాద దర్శనం నాకు కలిగింది అని నమస్కారం చేసింది. మహాలక్ష్మీదేవి మహాసంతోషం పొంది చారుమతీదేవికి అనేక వరాలిచ్చి అంతర్ధానం అయిపోయింది. చారుమతి వెంటనే నిద్రలో నుంచి మేల్కొని ఇంటికి 4 పక్కలా చూచి వరలక్ష్మీదేవిని వెతికింది. ఎక్కడా కనపడకపోయి ఉండేసరికి ఓహో ఇది స్వప్నమా అని తెలిసి ఆ స్వప్న వృత్తాంతాన్ని అంతా కూడా తన భర్తకి, మామగారికి, అత్తగారికి అందరికీ చెప్తే వాళ్ళు ఈ స్వప్నము చాలా మంచిది, శ్రావణ మాసం వస్తోంది కదా, రాగానే ఈ వరలక్ష్మి వ్రతాన్ని మనందరం తప్పకుండా చేద్దాము అని చెప్పారు. ఆ తర్వాత చారుమతీదేవి స్వప్నంలో ఉన్నటువంటి స్త్రీలని శ్రావణ మాసం అంతా కూడా ఈ స్వప్నాన్ని విన్నటువంటి ఇరుగు పొరుగు వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు అంతా కూడా స్త్రీలందరూ కూడా శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలా ఉండగా వాళ్ళ భాగ్యంలో అదృష్టం వల్ల శ్రావణ మాసం పూర్ణిమకి ముందు వచ్చే శుక్రవారం రానే వచ్చింది. అప్పుడు చారుమతి మొదలైనటువంటి స్త్రీలందరూ ఈ రోజే కదా మనందరం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి అని తెల్లార్జామునే లేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలన్నింటినీ కట్టుకొని చారుమతీదేవి ఇంటికి వెళ్ళి ఒక మంచి శుభ్రమైనటువంటి ప్రదేశంలో గోమయంతో అలికి ఆ మండపాన్ని ఏర్పాటు చేసి ముగ్గులు పెట్టి బియ్యం పోసి కలశాన్ని ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి చారుమతి మొదలైనటువంటి స్త్రీలందరూ కూడా భక్తియుక్తతో సాయంకాలంలో వరలక్ష్మి వ్రతాన్ని చేశారు. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియైదేవి సుప్రీతా భవ సర్వదా అని శ్లోకాన్ని చదివి ధ్యానావాహనాది షోడశోపచార పూజలను చేసి 9 సూత్రాలు గల తోరములతో తన దక్షిణ హస్తానికంటే కుడి చేతికి కట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్య భోజ్యాలను అన్ని రకాల పిండి వంటలను నివేదన చేసి ప్రదక్షిణాలు చేశారు. ఇలా ఒక ప్రదక్షిణ చేయగానే ఆ స్త్రీలందరికీ కూడా కాళ్ళకి గల్లు గల్లుమంటూ ఒక శబ్దం వినిపించిందిట. అందరూ వాళ్ళ కాళ్ళని తల కిందకి దించి చూసుకుంటే గజ్జెలు మొదలైనటువంటి ఆభరణాలన్నీ కూడా వాళ్ళకి కనిపించాయట. ఓహో, వరలక్ష్మీదేవి యొక్క కటాక్షం వల్లే ఇవన్నీ మనకు కలిగినాయని చాలా ఆనందంతో మరొక ప్రదక్షిణ చేశారట. 2వ ప్రదక్షిణ చేసేసరికి వాళ్ళ చేతులకి ధగా మెరుస్తూ నవరత్న ఖచ్చితములైనటువంటి కంకణాలు మొదలైనటువంటి ఆభరణాలన్నీ కూడా కనపడ్డాయట. ఇంకా వాళ్ళ ఆనందానికి అవధులు లేవు కదా. 3వ ప్రదక్షిణ చేశారట. ఆ 3వ ప్రదక్షిణ చేయగానే ఆ స్త్రీలందరూ సర్వాలంకార భూషణ ప్రియులైపోయి చారుమతి మొదలైనటువంటి స్త్రీలంతా కూడా ఆ గృహం అంతా కూడా స్వర్ణమయం అయిపోయింది, అంటే బంగారంతో నిండిపోయింది. రథ గజ తురగ అంటే రథములు, ఏనుగులు, గుర్రాలు మొదలైన వాహనములతో నిండినటువంటి రథాలతో నిండిపోయిందనమాట వాళ్ళ ఇల్లంతా కూడా. అప్పుడు ఆ స్త్రీలను తీసుకొని గృహానికి పోవటకు వారి ఇళ్ల నుండి గుర్రాలు, ఏనుగులు, రథాలు ఇటువంటి బళ్ళన్నీ కూడా వరలక్ష్మీదేవిని పూజించే స్థలానికి వచ్చి నిలబడి ఉన్నాయన్నమాట. వాళ్ళందరూ కూడా చారుమతి మొదలైన స్త్రీలందరూ కూడా కల్పోక్త ప్రకారంగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని గంధ పుష్పములతో పూజించి 12 కుడుములు, పాయసము, దానము, దక్షిణ, తాంబూలాలు అన్నిటి ఇచ్చి నమస్కారం చేసి ఆ బ్రాహ్మణోత్తముని యొక్క ఆశీర్వాదం తీసుకొని వరలక్ష్మీదేవికి నివేదన చేసినటువంటి భక్ష్యాదులను బంధువులకి పంచిపెట్టి వాళ్ళు కూడా తీసుకుని ప్రసాదం సేవించి వాళ్ళ కొరకు వచ్చి కాచుకుని ఉన్నటువంటి ఆ గుర్రపు రథాలు ఉన్నాయి కదా, ఏనుగులు మొదలైన వాహనాలు, వాటన్నిటిని ఎక్కి వాళ్ళ ఇళ్లకు వెళ్ళారనమాట. అప్పుడు వాళ్ళు ఒకరితో ఒకరు, ఆహా, చారుమతీదేవి భాగ్యం ఏమని వర్ణిస్తాం మనము, వరలక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమైంది, ఆ చారుమతి వలనే కదా మనకి ఇటువంటి మహాభాగ్యము కలిగినాయి, ఇంత సంపదలు కలిగినాయి, కాబట్టి చారుమతీదేవిని మనము ఎంత పొగిడినా తప్పులేదు అనుకుంటూ వాళ్ళని పొగుడుకుంటూ చారుమతీదేవిని పొగుడుకుంటూ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు.
ఆనాటి నుంచి చారుమతి మొదలైనటువంటి స్త్రీలందరూ కూడా ప్రతి సంవత్సరము ఈ వ్రతము చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తువాహనాలతో కూడుకొని సుఖముగా ఉన్నారు. కాబట్టి ఓ పార్వతి, ఈ ఉత్తమమైనటువంటి వ్రతాన్ని బ్రాహ్మణాది 4 జాతుల వారు కూడా చేయవచ్చు. అలా ఎవరైతే చేస్తారో వాళ్ళు సర్వ సౌభాగ్యాలు కలిగి సుఖంగా ఉంటారు. ఈ కథ వినేవారికి చదివేవారికి కూడా వరలక్ష్మీ ప్రసాదం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి. ఆ చారుమతీదేవి చేసినటువంటి వ్రతాన్ని లోకమంతా చేశారు. లోకమంతా చేసిన వ్రతమును మనము చేశాము. వ్రతలోపమైన కథలోపమైన ఏమైనా సరే భక్తి తప్పినా కూడా ఫలం రాదు. కాబట్టి ఒక్కసారి క్షమాప్రార్థన చేసుకోవాలి. చేతిలో అక్షతలు అలాగే పెట్టుకొని చెప్పండి అందరూ. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి యత్పూజితం మయే దేవి పరిపూర్ణం తదస్తు మే. ఇప్పుడు మీ చేతిలో ఉన్నటువంటి అక్షతలని అమ్మవారి దగ్గర కాస్త విడిచిపెట్టి కాసిని మీ శిరస్సు మీద చల్లుకోండి. ఇంతటితో వరలక్ష్మీదేవి పూజ సమాప్తమైంది.